యాక్చువల్‌గా యుద్ధం ప్రారంభించింది ఈ దఫా ఇరాన్ ప్రారంభించింది. అది కూడా ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేసిన దాడి. అదే ఇజ్రాయెల్ ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఏప్రిల్ 8 తర్వాత మరోసారి తీవ్రస్థాయి ఘర్షణలు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన మొదలవ్వడానికి కారణం లెబనాన్ మీద ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది స్వయంగా. దాదాపు 10 క్షిపణులు ఉత్తర ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చినాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వాటిని దారిలోనే పేల్చేసింది. మరోవైపు ఇరాక్లోని కొన్ని చోట్ల కూడా దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ దాడులకి స్పందించొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. శాంత ఒప్పందాన్ని మేము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే మీరు క్షిపణులు ప్రయోగించారు, చర్చలని రండి అంటూ ఇరాన్కి సూచించారు. మరోవైపు నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ వాళ్ళ దాడిలో ఎవరికీ ఏమీ కాలేదు, ఇజ్రాయెల్ ప్రతిదాడి చేయదని ఆశిస్తున్నాం. ఒకవేళ ప్రధాని నెతన్యాహు ఎదురుదాడి చేస్తే గత 47 ఏళ్ల నుంచి జరుగుతున్నదే కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ చెప్పే మాటని ఎవడూ వినలేదు. ట్రంప్ ఎంత వారిస్తున్న ఇజ్రాయెల్ ఆయన మాటలు లెక్క చేయకుండా సోమవారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా ఐడిఎఫ్ దళాలు దాడులు మొదలుపెట్టే పశ్చిమ మధ్య ఇరాన్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ భారీ దాడులు చేపట్టింది. టెహ్రాన్ను 10 చోట్ల భారీ పేలుళ్లు సంభవించినాయి. దీంతోపాటు తబ్రిజ్, ఇస్ఫహాన్ తదితర నగరాలు కూడా పేలుళ్లతో దద్దరిల్లిపోయినాయి. ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టడంతో ఇరాన్ గగంతలం మూసేసింది. మరొక ఖతార్, సిరియాలు ఇప్పటికే ఇరాన్ దాడుల కారణంగా గగంతలాలు మూసేసే ఇజ్రాయెల్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణులు వాడినట్టు ఇరాన్ ఆరోపిస్తోంది.